మన దేశంలో ఉన్న ప్రజారోగ్య సవాళ్ళలో పబ్లిక్ హెల్త్ ఛాలెంజెస్లో ఒక సిగ్నిఫికెంట్ ఛాలెంజ్ బట్ ఆఫెన్ నెగ్లెక్టెడ్ ఛాలెంజ్ ఏంటంటే సెల్ఫ్ మెడికేషన్. సెల్ఫ్ మెడికేషన్ అంటే స్వీయ వైద్యం. చాలా సందర్భాల్లో మనకు మనమే టాబ్లెట్లు తీసుకుంటాం. దానికి వేదాంతం కూడా ఉంటుంది. ఎన్ ఎక్స్పీరియన్స్ పేషెంట్ ఇస్ బెటర్ దెన్ జూనియర్ డాక్టర్ అని అంటుంటాం. దానివల్ల ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ ఫ్రీగా దొరుకుతాయి మెడికల్ షాప్. కొన్ని సందర్భాల్లో మెడికల్ షాప్ వాళ్ళకి వెళ్ళి సిమ్టమ్స్ ఫోన్లో చెప్తే కూడా మందులు ఇంటికి పంపించేస్తారు, ఫోన్లో చెప్తే మందులు ఇచ్చేస్తారు. సో ఆడ ట్రైన్డ్ ఫార్మసిస్ట్ కూడా ఉండకపోవచ్చు. చాలా మెడికల్ షాప్లో సర్టిఫికెట్ ట్రైన్డ్ ఫార్మసిస్ట్ పేరు మీద ఉన్న అమ్మేవారు ఒక సాధారణ సేల్స్మెన్ ఉంటాడు. అతను కూడా సిమ్టమ్స్ బట్టి మెడిసిన్స్ ఇస్తూ ఉంటాడు. సో శాస్త్రవేత్తలు, డాక్టర్లు, మెడికల్ సైంటిస్టులు చెప్పేది ఏంటంటే దిస్ ఈజ్ ఎ వెరీ సిగ్నిఫికెంట్ పబ్లిక్ హెల్త్ ఛాలెంజ్ అని. ఎందుకంటే ఈ కామన్లీ యూజ్ డ్రగ్స్ కూడా అన్వాంటెడ్ డోసేజ్లో, అన్నెసెసరీ డోసేజ్లో వాడితే, సాధారణ ఫీవర్ కొరకు వాడే డ్రగ్ కూడా ఇట్ కెన్ ఎఫెక్ట్ యువర్ లివర్. పెయిన్ కిల్లర్స్ అయితే ఇట్ కెన్ నెగటివ్ ఇంపాక్ట్ ఆన్ కిడ్నీస్. సో ఇది కొత్త రకాల సమస్యలకు దారి తీయవచ్చు అని. మీరు చాలా సందర్భాల్లో కోల్డ్, కాఫ్, ఫీవర్ ఉంటే, ఈ ఫ్లూ లాంటి ఫీవర్స్ ఉన్నాయనుకోండి, అందరికీ తెలుస్తుంది వైరల్ ప్రాబ్లం అని. కానీ యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటారు. ఎందుకంటే ఏమైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉన్నా పోతుంది, నష్టమైతే లేదు కదా అని. యాంటీ బ్యాక్టీరియల్ మెడిసిన్స్ యాంటీవైరల్ ఫంక్షన్లు చేయదని తెలిసి కూడా చేస్తుంటారు. ఇక తెలియని వాళ్ళైతే ఎలాగైనా చేస్తారు. ఈ సెల్ఫ్ మెడికేషను ఈవెన్ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే బీపీ, షుగర్ లాంటి వాటికి కూడా ఎలాంటి ఫిజిషియన్ సలహా లేకుండా మీరు మెడికల్ షాప్లో టాబ్లెట్ తెచ్చుకోనో లేదా సొంతగానో తాము ఇతరులు వాడుతున్న మెడిసిన్స్, ఒక షుగర్ పేషెంట్ ఉంటారు ఇంట్లో, అతను వాడుతున్న డ్రగ్ వీళ్ళు కూడా వాడుతుంటారు. సో ఇది చాలా డేంజరస్ హెల్త్ కాన్సిక్వెన్సెస్కు దారితీస్తుంది అని. ఈ రకమైన సెల్ఫ్ మెడికేషన్ ఎందుకు మన దేశంలో? దీనికి కారణం ఏంటి అంటే మన దేశంలోనే కాదు, చాలా డెవలప్డ్ కంట్రీస్లో ఇదొక మేజర్ ప్రాబ్లం. ఇప్పుడు మీరు అమెరికా లాంటి దేశంలో చాలా వెరీ ఫ్యూ మెడిసిన్స్ మాత్రమే ఓవర్ ద కౌంటర్ దొరుకుతాయి. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా సాధారణంగా డ్రగ్గే దొరకదు. అందుకే అమెరికాకు పోయే వాళ్ళు అన్నీ మన కంట్రీ నుంచి వెళ్ళే వాళ్ళు కొన్ని ఫీవర్ మెడిసిన్లు, పెయిన్ కిల్లర్లు, డయేరియా మెడిసిన్ ఇట్లాంటి అన్నీ కొన్ని బేసిక్ డ్రగ్ కిట్ పట్టుకొని పోతారు. ఎందుకంటే అక్కడ మెడిసిన్ కూడా కొనుక్కోలేం కదా, మళ్ళీ డాక్టర్ అపాయింట్మెంట్ దొరకదు, ప్రిస్క్రిప్షన్ ప్రాసెస్ అని. సో ఎందుకంటే అంత స్ట్రిక్ట్గా ఉంటుంది. మన దగ్గర హైలీ అన్రెగ్యులేటెడ్ మెడికల్ అండ్ ఫార్మాసిటికల్ ప్రపంచం. ఈవెన్ మెడికల్ షాప్లోనే ట్రైన్డ్ ఫార్మసిస్ట్ సర్టిఫికెట్ మాత్రమే ఆ షాపు ట్రైన్డ్ ఫార్మసిస్ట్ పేరిట ఉంటుంది. కానీ అమ్మేవాళ్ళు చాలామంది ట్రైన్ ఫార్మసిస్ట్ కారు. వాళ్ళు ఎక్స్పీరియన్స్ సేల్స్మెన్ ఉండొచ్చు, కొన్నిసార్లు ఇన్ఎక్స్పీరియన్స్ సేల్స్మెన్ కూడా ఉండొచ్చు. 4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. అసలు మెడికల్ షాప్కి వెళ్ళి సిమ్టమ్స్ చెప్పి డ్రగ్స్ 3-4 రకాల మందులు కూడా తీసుకుని పోతుంటారు. చాలా సింపుల్ డ్రగ్సే కాదు, ఈవెన్ యాంటీబయాటిక్స్ కూడా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడుతూ ఉంటారు. ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే దీనికి అనేక రీజన్ స్టడీస్ చెప్పేది. ఒకటి, ఓవర్ ద కౌంటర్ అంటే మెడికల్ షాప్కి వెళ్ళి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా చాలా మెడిసిన్స్ మన దగ్గర దొరకడమే ఇది కారణం. చట్టం అనుమతించదు, కానీ అలా మందులు అమ్ముతూనే ఉంటారు, మనం కొంటూనే ఉంటాం. ఫ్రీ అవైలబిలిటీ ఆఫ్ ఓటీసీ మెడిసిన్స్, ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ దొరకడం మొదటి కారణం. రెండవ కారణం ఏంటంటే, రెండవది అతి ముఖ్యమైన కారణం కూడా ఏంటంటే ట్రస్ట్ ఇన్ ద మెడికల్ సిస్టమ్ లేకపోవడం. ఇవాళ ఒక హాస్పిటల్కి పోవాలంటే భయపడేస్తాడు. ఎందుకంటే అనవసర పరీక్షలు రాస్తారేమో, అనవసరపు మందులు రాస్తాడేమో, ఆ డాక్టర్ అపాయింట్మెంట్ కొరకు వెయిట్ చేయాలి, గంటల తరబడి ఆగాలి, బోలెడంత బిల్ అవుతుంది. సో ఈ చిన్న జ్వరానికి, దగ్గుకు వెళ్ళడం ఏంది అని, నార్మల్ దగ్గుతో ఒక మెడిసిన్ వేసుకుంటే తగ్గిపోయేది, దానికి ఎక్స్రే తీయమంటారు, ఇంకోటి తీయమంటారు, బ్లడ్ టెస్ట్లు అంటారు, సిబిపి అంటారు, 1,00,000 అంటారు. సో ఇవన్నీ అడ్డగోలుగా పెరిగిపోతాయి.
సో దీనికి కావాలంటే హెల్త్ ప్యాకేజ్లని అవసరం ఉన్నా లేకున్నా కొన్ని టెస్టులు కలిపి ప్యాకేజ్ అంటారు. దాంతో ఇంకో కాస్త ప్యాకేజ్లో వస్తున్నాయి కదా అని అవసరం లేకపోయినా కూడా ఆ టెస్టులు చేస్తారు. మీకు వరల్డ్ బ్యాంక్ స్టడీస్ కూడా చెప్తున్నాయి, ప్రైవేటైజ్ హెల్త్ కేర్లో ఓవర్ మెడికేషన్, ఓవర్ టెస్టింగ్ చాలా ఎక్కువ అని. సో దీనివల్ల మనకు ఇది ఆ మెడికల్ సిస్టమ్ కమర్షియలైజ్ అయిపోయింది. అనవసరమైన పరీక్షలు, అనవసరమైన మందులు, ఓవర్ ట్రీట్మెంటు ఉంటుంది అనేది చాలామంది విశ్వాసమే కాదు, అనుభవం కూడా. ఇక డాక్టర్స్ కూడా ఎక్కువ సమయం కేటాయించరు, పేషెంట్కి ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయరు. పేషెంట్ డాక్టర్ ఇంటరాక్షన్ కూడా చాలా పరిమితమే. అందువల్ల సాధారణంగా కొన్ని సీజన్స్లో దగ్గు, జలుబు, జ్వరము, ఒంటి నొప్పులు, నీరసము, ఇవి కామన్ సిమ్టమ్స్. ఈ సిమ్టమ్స్తో మనిషి జీవితంలో చాలాసార్లు పోతుంటారు. పోయినప్పుడు ఆ డాక్టర్ ఒక 2 నిమిషాలు కూడా చూడకుండా ఆ మెడిసిన్ రాస్తాడు. అవి రెగ్యులర్గా తాము వాడే మెడిసిన్స్. 2 సార్లు 3 సార్లు వెళ్ళాక అనిపిస్తుంది, డాక్టర్ ఏమైనా సమయం ఇచ్చాడా, డాక్టర్ ఏమైనా నన్ను సీరియస్గా పరీక్ష చేశాడా. కొన్ని సందర్భాల్లో డాక్టర్ టచ్ కూడా చేయకుండా, కొంతమంది డాక్టర్లు స్టెథోస్కోప్ పెట్టి కనీసం పల్స్ అనే చూస్తారు, బీపీ అనే చూస్తారు. కొంతమంది అయితే రాస్తూనే పోతుంటారు. సో నిన్ను చెప్తూనే ఉంటావు, వాళ్ళు ఒక 4-5 రకాల మందులు రాస్తారు. సో ఇవి రాసి పంపిస్తారు. సో ఇది డాక్టర్ దగ్గర పోవాలా మన తెలియని, ఇవే డాక్టర్ దగ్గర పోయినా ఇంతే కదా రాసేది అని. సో ఈ రకమైనటువంటి ఒక ట్రస్ట్ లేకపోవడం మెడికల్ సిస్టమ్ పైన, ఇది ప్రధానమైన కారణం. ప్రాపర్ మెడికల్ గైడెన్స్లో కాకుండా సొంతగా మెడికేషన్ వాడడం. 3వది ఫైనాన్షియల్ ఇష్యూస్. ఎందుకంటే ఒక హాస్పిటల్కి వెళ్ళాలి, డాక్టర్ చూపెట్టుకోవాలి, స్పెషలిస్ట్ చూపెట్టుకోవాలి, ఆ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసే టెస్టులన్నీ రాయించుకోవాలి, మళ్ళీ 4 రోజులకు మళ్ళీ డాక్టర్ రమ్మంటాడు, మళ్ళీ వెళ్ళాలి. ఈ ప్రాసెస్ బోత్ టైం అండ్ కాస్ట్ ఇంక్లూడెడ్, సమయము పడుతుంది, ఖర్చు అవుతుంది. అందువల్ల ఇది ఒక 3rd రీజన్ ఫైనాన్షియల్ ఫ్యాక్టర్స్ వల్ల. 4th రీజన్ అంటే ప్రాపర్ అవేర్నెస్ లేకపోవడం. ఏమవుతుంది, ఇది సాధారణ డ్రగ్సే కదా అని. కానీ సాధారణ డ్రగ్స్ కూడా సైడ్ ఎఫెక్ట్స్ దారి తీయచ్చు. ఈవెన్ సింపుల్ టెంపరేచర్ పెరిగితే వేసుకునే డ్రగ్ కూడా ఎక్సెసివ్ డోసేజ్ అయితే లివర్ ఎఫెక్ట్ కావచ్చని డాక్టర్లు చెప్తున్నారు. పెయిన్ కిల్లర్స్ ఎక్కువైతే కిడ్నీ పైన ప్రభావం పడుతుంది, ఇవన్నీ మనకు తెలుసు. ఎందుకంటే డ్రగ్స్లో ఈ మధ్య కాలంలో కాంబినేషన్ డ్రగ్స్ వస్తున్నాయి. సో ఒకదానికోటి కలుపుతారు, దాంట్లో 2 రకాలు. అప్పుడు ఏమవుతుందంటే అవసరము లేని డ్రగ్ కూడా మనకు తెలియక కాంబినేషన్ అర్థం కాక అవసరము లేని డ్రగ్ కూడా మనం తీసుకుంటూ ఉంటాం. అందులో ఒక పార్ట్ మనకు అవసరం ఉండొచ్చు, ఇంకో పార్ట్ అవసరం ఉండకపోవచ్చు. ఈ అవేర్నెస్ లేకపోవడం వల్ల తీసుకోవడం వల్ల అది బాడీలో 2 రకాల సమస్యలు రావచ్చు. ఒకటి యాసిడిటీ, టాక్సిసిటీ, ఇలా రకరకాల సైడ్ ఎఫెక్ట్స్కు కారణం కావచ్చు. కొన్ని సందర్భాల్లో రెసిస్టెన్స్ టు మెడిసిన్ పెంచుతుంది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం తరచూ వింటున్న పదం యాంటీబయాటిక్ రెసిస్టెన్స్. ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ను పెంచుతుంది. అంటే సరైన డోస్లో వాడకుండా, ఒక ప్రాపర్ ఫిజిషియన్ గైడెన్స్లో వాడక, మనము స్వీయ వైద్యం సెల్ఫ్ మెడికేషన్ యాంటీబయాటిక్స్ వాడామనుకోండి, నీకున్న ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లంకు తగినటువంటి మెడిసిన్ అయినా, ఇది తగినటువంటి డోసేజ్ అయినా, ఇవి వాడకపోతే ఏమవుతుందంటే లేదు కొన్ని సందర్భాల్లో మధ్యలో కూడా మానేస్తారు. కాస్త సిమ్టమ్స్ అయిపోవడంతోనే మానేస్తారు. దాంతో ఆ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. అంటే ఆ లెవెల్ ఆఫ్ యాంటీబయాటిక్స్ వాడితే ఇక బాడీలో పనిచేయవు, అంతకన్నా స్ట్రాంగ్ యాంటీబయాటిక్ వాడాల్సి ఉంటుంది. సో ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది ఇండియాలో అతిపెద్ద ప్రాబ్లం. ఇట్ ఇస్ నాట్ బికాజ్ ఆఫ్ సెల్ఫ్ మెడికేషన్ ఆల్సో. డాక్టర్లకు కూడా అవసరము లేకున్నా యాంటీబయాటిక్స్ ప్రిస్క్రైబ్ చేయడం చాలా ఎక్కువైపోయింది. మన దేశంలో ఉన్న విమర్శలు కూడా ఉన్నాయి. సో యాంటీబయాటిక్స్ అవసరం ఉన్నదా లేదా, ఈవెన్ ఒక డ్రగ్ అవసరం ఉందా లేదా. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మనకు కోల్డ్ వస్తుంది, ప్రశాంతంగా రెస్ట్ తీసుకొని కాస్తంత ప్రికాషన్ తీసుకుంటే నీకు కోల్డ్ పోతుంది. కోల్డ్ మీద జోక్ కూడా ఉంది కదా, మందులు వాడితే వీక్లో పోతుంది, వాడకపోతే వారం రోజుల్లో పోతుంది అని. సో లేదు, మందులు వాడితే వారం రోజుల్లో పోతుంది, వాడకపోతే 7 రోజుల్లో పోతుందని. మీకు ఈవెన్
కోల్డ్ ఉన్నదనుకోండి, నువ్వు ప్రాపర్ రెస్ట్ సరిపోతుంది, బాడీ తనంతట తానే రీక్కుపోతుంది, రీఇంజనీర్ అవుతుంది. చిన్న బాడీ ఎక్స్ ఉంటాయి, అంటే బాడీలో కొద్దిగా నొప్పులు ఉంటాయి, బాడీ ఎక్. అది ఫీవర్ అనుకొని వెంటనే మందులు వేసుకుంటాం. వాస్తవంగా అది ఫీవర్ కాకపోవచ్చు. సాధారణంగా బాగా అలసిపోయి ఉన్నామనుకోండి, కాస్త నీరసంగా బాడీ పెయిన్స్ ఉండొచ్చు, వెంటనే ఫీవర్ అనుకొని ట్యాబ్లెట్ వేసుకుంటాం. ఫీవర్ కాదు అది. అదే నువ్వు ఒక 1 డే ఆగితే ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. కానీ రేపు పొద్దున్న నాకు అర్జెంట్ వర్క్ ఉంది, ఇది మళ్ళీ ఇంకా జ్వరం పెరిగితే పని ఆగిపోతుంది, దానికన్నా ఒక ట్యాబ్లెట్ వేసుకుంటారు, ముందు జాగ్రత్తగా పని అయిపోతుంది కదా అని కూడా వేసుకుంటుంటారు. సో ఇలా అవేర్నెస్ లేకపోవడం వల్ల నీకు ఈ సెల్ఫ్ మెడికేషన్ పెరిగింది. తర్వాత మరో ముఖ్యమైన అంశం ఏంటంటే, మన దేశంలో ప్రాపర్లీ క్వాలిఫైడ్ ఫిజిషియన్స్ లేకపోయినా కూడా, మనందరికీ తెలుసు, రాదర్ అన్క్వాలిఫైడ్ వాళ్ళు కూడా మెడికల్ ప్రాక్టీస్లో ఉన్నారు, రకరకాల పేర్లతో మెడికల్ ప్రాక్టీస్లో ఉన్నారు. దే ఆర్ నాట్ ప్రాపర్లీ క్వాలిఫైడ్, ప్రాపర్లీ ట్రైన్డ్ డాక్టర్స్. అయినా కూడా వారు చాలా ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో క్వాలిఫైడ్ డాక్టర్స్ అందుబాటులో లేని చోట వాళ్ళు పనిచేస్తున్నారు కూడా. సో అలాంటి ఇదంతా చూసినప్పుడు మనము సెల్ఫ్ మెడికేషన్ అనేది మనకు ఒక పెద్ద ఛాలెంజ్గా భావించాం. ఇది ఒక పబ్లిక్ హెల్త్ ఛాలెంజ్ అని భావించాం. కానీ డెవలపింగ్ కంట్రీస్, ఇండియానే కాదు, చాలా డెవలపింగ్ కంట్రీస్లో ఈ సెల్ఫ్ మెడికేషన్ వల్ల అన్సైంటిఫిక్ యూజ్ ఆఫ్ డ్రగ్స్, ఓవర్ యూజ్ ఆఫ్ డ్రగ్స్, అన్నెసెసరీ యూజ్ ఆఫ్ డ్రగ్స్, ఇలాంటి అనేక సమస్యలు, సైడ్ ఎఫెక్ట్స్, క్రానిక్గా లాంగ్ టర్మ్లో హ్యూమన్ బాడీ పైన నెగిటివ్ ఇంపాక్ట్ చూపెడుతుంది అనేది రీసెర్చ్ చెప్తున్న అంశం.